అందరికీ నమస్కారం. ఈరోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2 తెలుగు విషయానికి సంబంధించి గతంలో మనం వాక్యాల్లో సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు, అసలు వాక్యం అంటే ఏంటి, వాటి లక్షణాలు, ఇట్లాంటి అన్ని అంశాలను చర్చించినాం. మిగతా విషయాలను ఈరోజు చర్చిద్దాం. అట్లాగే లింగాలు, వచనాలు కూడా మనకు సిలబస్లో ఉన్నాయి కాబట్టి వాటిని గురించి కూడా చూద్దాం. వాక్యాల్లో ప్రధానంగా మనము ఈరోజు కర్తరి, కర్మని వాక్యాలు చూద్దాం. అంటే కర్త, కర్మ ప్రాధాన్యతను బట్టి వాక్యము రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటి కర్తరి వాక్యం, రెండవది కర్మని వాక్యం. కర్తరి వాక్యం కర్త ప్రధానంగా రూపొందుతుంది. కర్తరి వాక్యం ఇక్కడ క్రియ ఏం చేస్తుంది? కర్తని సూచిస్తుంది. క్రియ కర్తను సూచిస్తుంది. చూద్దాం ఒకసారి. ఆళ్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశారు. ఆళ్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు అని ఉందనుకోండి. ఇక్కడ క్రియ రాశాడు అనేది కర్త ఆళ్వారు స్వామిని సూచిస్తుంది. ఇక్కడ క్రియ ఏంటి? రాశాడు. ఎవరిని సూచిస్తే? ఎవరు రాసిరు ఇక్కడ? ఆళ్వారు స్వామి అంటే కర్తను సూచిస్తుంది కదా. అట్లా బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టాడు, ఇక్కడ కట్టాడు అనేది క్రియ. కట్టడం ఎవరు కట్టిరు? బాలు కట్టిండు కదా. కాబట్టి ఇది కర్తరి వాక్యం. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. వేసింది అనేది ఇక్కడ క్రియ. ఎవరు వేసిరు మరి ముగ్గు ఇంటి ముందు? అక్క వేసింది కదా. కర్త అక్క అన్నమాట. ఇట్లా కర్తరి వాక్యాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత కర్మని వాక్యాలు. కర్మ ప్రధానంగా కలిగిన వాక్యం కర్మని వాక్యం. ఇక్కడ క్రియ ఏం చేస్తుంది? కర్మను సూచిస్తుంది. అక్కడ క్రియ ఏం చేసింది? కర్తను సూచించింది. ఇక్కడ కర్మను సూచిస్తుంది. ఉదాహరణకి చిన్నప్పుడే అనే కథ ఆళ్వారు స్వామిచే రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడే అనే కథ ఆళ్వారు స్వామిచే, ఆళ్వారు స్వామిచే, చే అంటున్నా నేను, రాయబడింది. బడింది, బడు ఉంది ఇక్కడ. ఇక్కడ క్రియ రాయబడింది. అవునా? అది ఏంటి? ఇక్కడ కర్మని సూచిస్తుంది అనమాట. అంటే కర్మని వాక్యాలు ఏంటి? కర్మ ప్రధానంగా కలిగిన వాక్యాలు ఒకటి. క్రియ ఎవరిని సూచిస్తుంది అంటే కర్మను సూచిస్తుంది అనేది ఇంకొకటి. ఇక్కడ చూడండి, బాలురచే సెలవు తీసుకోబడింది. సెలవు ఎవరిచే తీసుకోబడింది? బాలురచే తీసుకోబడింది. చే ఒకటి, తీసుకోబడిందిలో బడు ఒకటి. ఓకేనా? చే బడు ఉంటే కర్మని వాక్యం. ఇక్కడ చూడండి, కర్మని వాక్యంలో రెండు మార్పులు. అదే బడు ఒకటి, చే ఒకటి. పోతన భాగవతం రచించాడు కర్తరి వాక్యం. ఇట్లా చూద్దాం మనం. పోతన ఏం రచించాడు? భాగవతం. రచించాడు అనేది క్రియ. క్రియ ఎవరిని సూచిస్తుంది? కర్తరి వాక్యంలో కర్తను సూచిస్తుంది. పోతనని సూచిస్తుంది. అవునా? ఇది కర్తరి వాక్యం. భాగవతం, ఇప్పుడు దీన్నే కర్మనిలోకి మారుతాం. భాగవతం పోతనచే రచించబడింది. భాగవతం ఎవరిచే రచించబడింది? పోతనచే. చే వచ్చింది కదా. అంటే కర్మని వాక్యాలలో చే, బడు అనేవి ఉంటాయి. అది ఇక్కడ వచ్చినాయి చూడండి. భాగవతం పోతనచే అన్నం ఒకటి, రచించబడింది అన్నప్పుడు బడు ఒకటి. ఇక్కడ ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకుంటే మనకి కర్మని వాక్యం, కర్తరి వాక్యం సులభంగా మనం గుర్తించగలుగుతాం. ఇక ప్రత్యక్ష, పరోక్ష కథనాన్ని బట్టి వాక్యము రెండు విధాలుగా కనిపిస్తుంది. ప్రత్యక్ష, పరోక్ష కథనాన్ని బట్టి వాక్యము రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటి ప్రత్యక్ష వాక్యం, రెండోది పరోక్ష వాక్యం. ప్రత్యక్ష వాక్యాన్నే ప్రత్యక్ష కథనం అంటాం, ప్రత్యక్షానుకృతి అంటాం. పరోక్ష వాక్యాన్నే పరోక్ష కథనం అంటాం, పరోక్షానుకృతి వాక్యం అంటాం. ఈ పదాలు అంటే పర్యాయ పదాలుగా వీటిని చెప్తూ ఉంటాం అన్నమాట. ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం. కథనాన్ని బట్టి అంటే మాట్లాడేదాన్ని బట్టి. ఓకేనా? మాట్లాడుతూ ఉన్నటువంటి దాన్ని బట్టి వాక్యాలు ఇట్లా కనిపిస్తాయి. ఇందాక కర్త, కర్మను బట్టి అనుకున్నాం మనం. కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలని. అవి మనకు ఇప్పుడు ప్రత్యక్ష, పరోక్ష కానివ్వండి, కర్తరి, కర్మని కానివ్వండి, 6 నుండి 10 వరకు మనకి దాదాపుగా కొన్ని పాఠాల చివర ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి వివరణలను వాటిని మీకు ఇంక్లూడ్ చేస్తూనే ఈ విషయాలను మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. ప్రత్యక్ష కథనం
ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రత్యక్ష కథనం. ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రత్యక్ష కథనం. యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా అంటే ఎట్లా ఉంటుంది ఈ వాక్య నిర్మాణం అనేది చూస్తే చూడండి, ప్రధానంగా ఈ వాక్యంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఉల్లేఖన చిహ్నాలు అంటాం. వీటినే అనులేఖన చిహ్నాలు అంటాం. ఓకేనా? అనుకృతి చిహ్నాలు అని కూడా అంటాం. ప్రత్యక్ష అనుకృతి వాక్యం అంటున్నాం కదా, అట్లా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇంగ్లీష్లో అయితే ఇన్వర్టెడ్ కామాస్ అంటాం. ఇన్వర్టెడ్ కామాస్ కదా. చూడండి, ఇన్వర్టెడ్ కామాలో కనిపిస్తుంది ఈ వాక్యం. కోకిల కుహూ కుహూ అని కూస్తుంది. కుహూ కుహూ, కోకిల ఎలా కూసింది? యథాతథంగా చెప్తున్నాం. కుహూ కుహూ అని కూసింది. కుహూ కుహూ అనేది ఇన్వర్టెడ్స్లో ఉంది, అంటే ఉల్లేఖన చిహ్నాల మధ్యన ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని అమ్మ చెప్పింది. నాకు చాలా సంతోషంగా ఉంది అనేది ఎక్కడుంది? ఇన్వర్టెడ్ కామాల మధ్య, అంటే అనులేఖన చిహ్నాలు లేదా ఉల్లేఖన చిహ్నాల మధ్యన ఉన్నది. అంటే యథాతథంగా ఒకరు చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ, అది గమనించాలి. ఆ తర్వాత పరోక్ష కథనం. ఒకరు చెప్పిన విషయాన్ని మన మాటల్లో చెప్తే అది పరోక్ష కథనం. ఒకరు చెప్పిన విషయాన్ని ఎట్లా చెప్తాం? మన మాటల్లో చెప్తాం. యథాతథంగా చెప్పట్లే, ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్పట్లే. ఒకరు చెప్పిన విషయాన్ని మన మాటల్లో చెప్తున్నాం. పరోక్ష కథనంలో అనుకరణ చిహ్నాలు ఉండవు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అనుకరణ చిహ్నాలు ఉండవు. అని అనేది ముందు పదంలో కలిసిపోతుంది. ఇక్కడ మనం ప్రత్యక్ష కథనాన్ని చూసినప్పుడు అని అనేది ఉన్నది వాక్యంలో, అట్లాగే అనులేఖన చిహ్నాలు కూడా ఉన్నాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. పరోక్ష కథనానికి వచ్చినప్పుడు అనులేఖన చిహ్నాలు లేదా అనుకరణ చిహ్నాలు ఇక్కడ లేవు. అదేవిధంగా ఉల్లేఖన చిహ్నాలు లేవు, అట్లాగే లేదా అనుకరణ చిహ్నాలు అన్నాం కదా, అది లేదు. ఆ తర్వాత అని అనేది ముందు పదంతో కలిసిపోయింది. కోకిల కుహూ కుహూ అని కూస్తుంది అని ఇందాకన్నాం, అని కూస్తుంది. ఇక్కడేమన్నాం? కుహూ కుహూ మని కూస్తుంది. మని అంటే ఇందులో అని అనేది కలిసిపోయింది, అది గమనించాలి. అమ్మ ఇందాకేమన్నాం? నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అమ్మ అన్నది అన్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది అని అమ్మ అన్నది కదా. ఇక్కడ ఏమైంది? తనకు చాలా సంతోషంగా ఉందని అంటే అని కలిసిపోయింది. నెక్స్ట్ అనుకరణ చిహ్నాలు అనేవి లేవు, కాబట్టి ఇది పరోక్ష కథనం. అంటే మన మాటల్లో చెప్పిన విషయాన్ని తనకు చాలా సంతోషంగా ఉందని అమ్మ చెప్పింది. ఇక్కడ కొన్ని మార్పులు ఉంటాయి, అవి నేను చెప్తా. ప్రత్యక్ష నుంచి పరోక్షలోకి మార్చేటప్పుడు కొన్ని విషయాలు ఏ విధంగా పదాలు మారుతాయి అనేది గమనించాలి. నేను అనేది తానుగా మారుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నేను అనేది ఇందాక అనుకున్నాం మనం. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అమ్మ అన్నది అన్నాం కదా. నేను చాలా సంతోషంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అమ్మ చెప్పింది అనుకున్నాం. నాకు అన్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది? అది తనకు అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. తనకు చాలా సంతోషంగా ఉంది అంటే నేను అనేదేమో తానుగా మారుతుంది, ఆయన అనేదేమో అతనుగా మారుతుంది, నాతో అనేది తనతోగా మారుతుంది, నాకు అనేది తనకుగా మారుతుంది, నా అంటే తన అని, నన్ను అంటే తను అని, ఆయన అంటే వాడు, ఇట్లా మార్పు చెందుతాయి. నేను తాను, ఆయన అతను, నాతో తనతో, నాకు తనకు, నా తన, నన్ను తను, ఆయన వాడు, ఇట్లా. అంటే పదాలు ఏ విధంగా మారుతాయి ప్రత్యక్ష నుంచి పరోక్షలోకి మార్చినప్పుడు. ఖచ్చితంగా మనకి వాక్యాలు ఎట్లా మారుస్తున్నారు, మార్చడం కూడా మనకి రావాలి. మనకి బిట్టు ఒకవేళ ఒక వాక్యాన్ని ప్రత్యక్ష వాక్యాన్ని ఇచ్చి దీన్ని పరోక్షలోకి మార్చినప్పుడు అని కింద 4 వాక్యాలు ఇచ్చి 3 తప్పు వాక్యాలు 1 సరైనటువంటి వాక్యం ఇచ్చినప్పుడు మనం గుర్తుపట్టగలగాలి. అంటే మనకి మార్చడం రావాలి. అట్లాగే కర్తరి కావచ్చు, కర్మణి కావచ్చు. ఓకేనా? తర్వాత చూడండి, నెక్స్ట్ ఇందులో కొన్ని ఉదాహరణలు మనం చూసినప్పుడు నేను అన్నం వండుతున్నాను అని రమ చెప్పింది. ఇది ప్రత్యక్ష వాక్యం. ఎందుకు? అనుకరణ చిహ్నాలు ఉన్నాయి, అని అనేది కూడా ఉంది. దీన్ని మారిస్తే ఏమవుతుంది? తాను అన్నం వండుతున్నానని రమ చెప్పింది కదా. తాను అన్నం వండుతున్నానని ముందు కలిసిపోయింది కదా, అందుకని ఇది పరోక్ష. అట్లాగే చిహ్నాలు కూడా లేవు. ఉత్తమ పురుష పదాలు మనం పురుషములు చెప్పుకున్నాం గత క్లాస్లో. అప్పుడు ఏమనుకున్నాం? పురుషములు 3 ఉంటాయి అని చెప్పేసి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అనుకున్నాం. ఉత్తమ పురుష పదాలు నేను, మేము,
నా, మా ఇవి. ఓకేనా? నేను, మేము, నా, మా. తర్వాత ప్రథమ పురుష పదాలుగా మారుతాయి ఇక్కడ. తాను, తాము, తన, తమ. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మనము బైహార్ట్ చేయాల్సిందే, లేకపోతే అంటే ఆ టైంలో మనకి ఇబ్బంది అవుతుంది. నేను ఎట్లా మారుతుంది అంటే కొన్ని వాక్యాలను తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ వాక్యాలను తీసుకోండి. అప్పుడు మీకు ఎట్లా మారుతుంది, ఎట్లా మార్చగలగడమో, ఎట్లా సాధ్యమో తెలుస్తుంది. ఇక అర్థభేదాన్ని బట్టి వాక్యాలు ఇవి మనకైతే 6-7 తరగతుల్లో చాలా ఎగ్జాంపుల్స్తో ఉన్నాయండి. చాలా వివరణాత్మకంగా కూడా ఇవ్వడం జరిగింది. అర్థభేదాన్ని బట్టి కూడా ఆ వాక్యాలను 12 రకాలుగా చేశారు. ఇందులో ఒక్కొక్క వాక్యాన్ని మనం చూస్తే ఫస్ట్ నిశ్చయార్థక వాక్యం. అర్థభేదాన్ని బట్టి వాక్యాలను చూసినప్పుడు మనకు నిశ్చయార్థక వాక్యం ఏంటో చూద్దాం. ఏదైనా విషయాన్ని స్పష్టంగా నిర్ధారించి చెప్తే అది నిశ్చయార్థక వాక్యం. విషయాన్ని ఏం చేయాలి? స్పష్టంగా నిర్ధారించి చెప్పాలి. ఎన్నికల్లో అతను గెలిచాడు, నిర్ధారించడం. ఎన్నికల్లో అతను గెలిచాడు. ఆమె పేరు సీత, నిర్ధారించి చెప్తున్నాం ఇక్కడ. దీనికి వ్యతిరేక రూపాలు కూడా ఉంటాయి. ఆమె పేరు సీత కాదు, నిర్ధారిస్తున్నాం అది కూడా. ఎన్నికల్లో అతడు గెలవలేదు, నిర్ధారణ అన్నమాట. అట్లా అంటే ఖచ్చితంగా చెప్పగలిగే వాక్యాలని నిశ్చయార్థక వాక్యాలు అని అంటాం. వ్యతిరేకార్థక వాక్యం, ఎన్నికల్లో అతడు గెలవలేదు, అందులోనే అన్నమాట. ఆ నిశ్చయార్థక వాక్యాల్లోనే ఇది భాగం. వ్యతిరేకార్థక వాక్యం అన్నమాట. ఎన్నికల్లో అతను గెలవలేదు, ఆమె పేరు సీత కాదు. ఇక్కడ లేదు, కాదు అనేటువంటి వ్యతిరేక పదాలను ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి కొంచెం చిన్నగానే అనిపిస్తున్నాయి కదా వాక్యాలు, ఇవి వస్తాయా అంటే రావచ్చు. ఎందుకంటే మనకు సిలబస్లో అయితే ఉన్నాయి వాక్యాలు కాబట్టి ఖచ్చితంగా వీటిని ఏదో ఒక విధంగా అభ్యర్థిని వాక్యానికి సంబంధించిన అవగాహన ఉందా అని తెలుసుకోవడానికి మనకి పేపర్ సెట్టర్స్ పెట్టొచ్చు. రాదు అనుకోవడానికి లేదు కాబట్టి మనకు సిలబస్లో ఉన్నాయి కాబట్టి వాక్యాలని ఖచ్చితంగా ఉన్నటువంటి వాక్యాలన్నిటి మీద మనకు అవగాహన ఉండి తీరాలి. ప్రశ్నార్థక వాక్యం, సమాధానాన్ని ఆశించి ఉపయోగించే వాక్యం. ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నలేనండి. ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నలే. ఉద్యోగ ప్రకటన ఎప్పుడు రావచ్చు? అమ్మ ఊరి నుండి ఎప్పుడు వస్తుంది? నేను ఎప్పుడు ఉద్యోగం సాధిస్తాను? ఇవన్నీ ప్రశ్నలే కదా. అట్లా అన్నమాట. సమాధానాన్ని ఆశించి ఉపయోగించే వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలు. విద్యార్థక వాక్యం, ఇవి ఇక్కడ కొంచెం మనకి అనిపిస్తూ ఉంటుంది. విద్యార్థక వాక్యం లేకపోతే సామర్థ్యార్థక వాక్యము ఇట్లా అంటే కొన్ని ఉన్నాయి, అవి కొంచెం గుర్తుపెట్టుకోండి. విధిని నిర్వర్తించాలని తెలిపే వాక్యం విద్యార్థక వాక్యం. మన విధిని మనం చేయాలి, లేకపోతే మన విధిని మనం నిర్వర్తించాలి, ఇది చేయటం మన విధి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. మనకు రాజ్యాంగంలో కూడా చాలా విధులు ఉన్నాయి. సరే, అట్లాగా ఆ విధి అన్నమాట. ఈ విధి కూడా విధిని నిర్వర్తించాలి అనే తెలిపే వాక్యమే విద్యార్థక వాక్యం. అంటే చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థం ఈ వాక్యం సూచిస్తుంది. చేతులు కడుక్కో, నీవు పాఠశాలకు వెళ్ళాలి, ఇట్లాంటి వాక్యాలు అంటే విధి తెలుస్తుంది అన్నమాట ఇక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి. ఇక నిషేధ వాక్యం, ఏదైనా పనిని చేయకూడదు అని చెప్పడం. ఏదైనా పనిని చేయకూడదు అని చెప్పడం, అక్కడ చేయాలి అని చెప్పడం విద్యార్థక వాక్యంలో, ఇక్కడ చేయకూడదు అని చెప్పడం. మద్యం సేవించి వాహనం నడుపరాదు, మద్యం సేవించి వాహనం నడుపరాదు నిషేధార్థక వాక్యం. ఇది నిషేధ వాక్యం. ఏదైనా పని చేయొద్దు అని చెప్పడం అన్నమాట. ఓకేనా. తర్వాత ప్రేరణార్థక వాక్యం, ఎవరో ఒకరి ప్రేరణ ద్వారా ఏదో ఒక కార్యం కనుక నెరవేరినప్పుడు అది ప్రేరణార్థక వాక్యం అంటాం. ఒకళ్ళ ద్వారా చేయటం, ఒకళ్ళ ప్రోత్సాహంతో మనం చేయటం అండి, ఒకళ్ళ ఇన్స్పిరేషన్ అంటాం కదా, అట్లా చేయటం. టీచర్ నా చేత చదివించింది, ఇక్కడ నా చేత ఇట్లాంటి మనకు కనిపిస్తూ ఉంటాయి వాక్యాలను చూసినప్పుడు. అతడి మాటల వల్ల నేను మారాను, ఎట్లా మారిండు? అతడి మాటల వల్ల ఇతడు మారిండు. ఆమె వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఆ పుస్తకాలు చదవడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఇట్లా. కాబట్టి టీశాట్ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఇట్లాంటి కొన్ని అంటే ప్రేరణ అన్నమాట. ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేటువంటి వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలు అని అంటాం. ఆశ్చర్యార్థక వాక్యం, ఆశ్చర్యం సంతోషంతో పాటు విచారం దుఃఖం
తదితర భావాల్ని వెల్లడించడం. ఇక్కడ చూడండి, అట్లాంటి ఆశ్చర్యార్థక వాక్యాలు అంటాం. ఉదాహరణకి ఆహా ఎంత బాగుందో, ఇది ఒక ఆశ్చర్యార్థక వాక్యం. అయ్యో అలా జరిగిందా అంటాం. ఇది అంటే ఆహా, అయ్యో, ఓహో ఇట్లాంటివన్నీ కూడా అరరే, ఇవన్నీ ఆశ్చర్యార్థకాలు అనమాట. ఇట్లా ఉన్నటువంటివి మనం గుర్తుపడతాం. ఇంకొకటి ఇక్కడ మార్క్ గుర్తుపెట్టండి, ఆశ్చర్యార్థక గుర్తు అంటాం. ఇంగ్లీష్లో అయితే ఎక్స్క్లమేటరీ గుర్తు అనే సింబల్ అంటాం. అట్లాంటి గుర్తు, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆశీర్యార్థక వాక్యం, ఆశీస్సును తెలిపేది. ఆశీస్సులు అంటే మనకు మామూలుగా దీవించమని అడుగుతూ ఉంటాం కదా, మనం ఏదైనా ఒక శుభకార్యాలప్పుడు అప్పుడు పెద్దవాళ్ళను అడుగుతూ ఉంటాం. చూడండి, ఉద్యోగ ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటారు వాళ్ళు, మీకు శుభం కలగాలి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఆశీర్యార్థక వాక్యాలు. శాపార్థక కూడా ఉంటాయి, అవి కూడా మనం గత క్లాస్లో కొన్ని చెప్పుకున్నాం. అట్లాంటివి అంటే నీకు ఎప్పుడు చెడే కలుగుగాక ఇట్లాంటివి ఉంటాయి. కానీ సరే, ఇక్కడ మాత్రం మనకి ప్రధానంగా సిలబస్లో ఆశీర్యార్థక వాక్యాలు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ ప్రాప్తిరస్తు, మీకు శుభం కలగాలి, ఇలాంటివి. సందేహార్థక వాక్యం, సందేహాన్ని తెలియజేసేదన్నమాట. టీమిండియా గెలుస్తుందో లేదో, ఉద్యోగం వస్తుందో రాదో, టెట్ పేపర్ ఎలా వస్తుందో ఏమో, ప్రస్తుతం మనకున్న సందేహాలే కదా ఇవన్నీ. సరే, ఇట్లాగా ఉండేటువంటి అంటే మనకు వాక్యం చదివినప్పుడు మనం దాదాపుగా అసిస్టెంట్ రాస్తున్నాము అంటే మీరందరూ కూడా మంచి పరిజ్ఞానంతో ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాక్యాలను గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తర్వాత వికల్పార్థక వాక్యం, షరతు లేదా నిబంధనను అనుసరించి ఒక వాక్యంలోని విషయం మరొక వాక్యంలోని విషయంపై ఆధారపడినట్లుగా ఉండే వాక్యం. షరతు లేదా నిబంధనను అనుసరించి అంటే ఒక కండిషన్ ఉంటుంది ఇక్కడ, దాన్ని అనుసరించి వాక్యంలోని విషయము ఇంకో విషయంపై ఆధారపడ్డట్టు కనిపిస్తుంది. అంటే వర్షం కురిస్తే పంటలు పండుతాయి అంటే ఒక విషయం ఇంకో విషయంపై ఆధారపడ్డట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఒక కండిషన్ కనిపిస్తూ ఉంది. అంటే ఆడ కురిస్తేనే ఈడ పంట పండుతుంది అని. ఇట్లాంటి వాక్యాలను వికల్పార్థక వాక్యాలు అంటాం. సరే, తర్వాత ప్రార్థనార్థక వాక్యం అంటే రిక్వెస్ట్గా అనిపిస్తాయండి ఇవి, అంతే. ఇంగ్లీష్లో అయితే ఈజీగా అర్థమవుతుంది కదా. రిక్వెస్ట్, ప్రార్థనాపూర్వకంగా అడగటం. దయచేసి మీరు తప్పక రావాలి, దయచేసి అన్నప్పుడు ప్రార్థనే కదా, అట్లా అన్నమాట. ఇక అనుమత్యర్థక వాక్యం, ఏదైనా పని కోసం అనుమతిని కోరటం. ఇక్కడ పర్మిషన్ అడుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఏదైనా పని కోసం అనుమతిని కోరటం, అనుమతించడం, ఇట్లాంటి అనుమత్యర్థక వాక్యం. నీవిక వెళ్ళవచ్చు, లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడవచ్చు, ఇట్లా ఉన్నప్పుడు వాటిని అనుమత్యర్థక వాక్యాలని గమనించండి. సరే, ఇట్లా ఇవన్నీ కూడా వాక్యాలకు సంబంధించినటువంటి అంశాలన్నమాట. ఇంకా కొన్ని మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి వాక్యాలు నిషేధార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దు అని చెప్పడం నిషేధార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దు అని, ఇతరులను ఎగతాళి చేయొద్దు, నీటిని వృధా చేయవద్దు, ఇట్లాంటి నిషేధార్థక వాక్యం అని చెప్పేసి అంటాం. అట్లాగే ఇంకా కొన్ని సామర్థ్యార్థక వాక్యం, ఒకరి సామర్థ్యాన్ని గురించి తెలిపేటువంటి వాక్యాలను, అంటే శక్తి సామర్థ్యాలు. ఇక్కడ నేను ఉన్నత చదువు చదవగలను, ఒకరి సామర్థ్యం తెలుస్తుంది. ఇక్కడ నడిచి వెళ్ళగలను, ఇది కూడా సామర్థ్యమే. భయం లేకుండా మాట్లాడగలను, అదే కదా. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించి నా వాక్యాలు అనమాట. వాక్యం చూడగానే మనకి సామర్థ్యార్థక వాక్యం అని ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత మనం ఈ సిలబస్లో భాగంగా అంటే వాక్యాలలో భాగంగా ప్రధానంగా గత క్లాస్ నుంచి కూడా వాక్యం అంటే ఏంటి, ఆ లక్షణాలు, ఆ తర్వాత సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు, కర్తరి, కర్మని, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు, వీటితో పాటు రకరకాల వాక్యాలు విద్యార్థక, సామర్థ్యార్థక, నిషేధార్థక, ప్రశ్నార్థక, ఆశ్చర్యార్థక, ప్రార్థనార్థక, ఇట్లా రకరకాల వాక్యాలన్నీ కూడా మనకు సిలబస్లో ఉన్నటువంటివి చూసినాం. దీంతో పాటు మనకు సిలబస్లో అంటే టెట్ పేపర్ 2లో ప్రధానంగా ఉన్నటువంటి అంశం లింగాలు. పేపర్ 1 వాళ్ళకు కూడా ఉంది చూడండి, ఇది లింగాలు కదా. లింగము అంటూ ఉంటాం మనం. ఏంటి అసలు ఈ లింగాలు అంటే మనకు తెలిసినవే, చాలా చిన్నగానే ఉంటాయి, చాలా మనకి అర్థమయ్యేటువంటివే. కానీ కొన్ని విషయాలు ఇందులో అసలు అంటే భాషాపరంగా, వ్యాకరణ పరంగా మనము లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ లింగాలలో మనం చూద్దాం. అసలు ఏంటి లింగం అంటే? స్త్రీ పురుష జడ భేదాలను తెలియజేసేది లింగం.
జడ అంటే ప్రాణం లేనిది, అది గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుష జడభేదాలను తెలియజేసేది లింగం అన్నం. అంటే స్త్రీయా పురుషుడా, ప్రాణం ఉన్నదా ప్రాణం లేనిదా అది అని ఇట్లా గుర్తుపట్టడం అన్నమాట లింగం అంటే. ఇక్కడ తెలుగులో లింగము అనే పదం కన్నా ఎక్కువగా నాకు తెలిసి వాచకము అనే పదం ప్రయోగించడము వ్యాకరణ రీత్యా సమంజసమైనది అని కూడా మనకి వ్యాకరణవేత్తలు చాలామంది అభిప్రాయపడడం జరిగింది. లింగము అనే పదం కంటే వాచకం ఉపయోగించడం సరైనది అని. ఇక సరే, మౌలికంగా లింగ విభాగము 2 విభాగాలుగా ఉంటుంది. ఒకటి వ్యాకరణ లింగ పద్ధతి, ఇంకొకటి సహజ లింగ పద్ధతి. లింగ విభాగం అనేది ఎలా కనిపిస్తుంది అంటే వ్యాకరణ రీత్యా మనం కొంచెం లోతుగా, ఎందుకంటే పేపర్ 2 కాబట్టి కొంచెం ఈ అంశాల గురించి పెద్ద సమయం 1-2 నిమిషాలు వీటి గురించి చదవడంలో మనకు పోయేది ఏం లేదు కదా. ఒకవేళ ఇక్కడ నుంచి అసలు వ్యాకరణ లింగ పద్ధతి ఏంటి, లేకపోతే సహజ లింగ పద్ధతి అని ఒక వాక్యాన్ని ఇచ్చి ఇది ఏ విధమైనది అని అప్పుడు మీకు చెప్తాను నేను ఇవంటే ఏంటో అన్నప్పుడు మనము అదేదో తెలియవద్దు అసలు లింగాల గురించే కదా అనేటువంటి కన్ఫ్యూషన్ కానీ అయ్యో ఇది తెలియదు అనేటువంటి అంశం కానీ మనలో ఉండొద్దు. కాబట్టి ఇవి కూడా మనం తెలుసుకుందాం. వ్యాకరణ లింగ పద్ధతి ఉంటుంది, సహజ లింగ పద్ధతి ఉంటుంది. ఏది లింగ విభాగంలో అన్నమాట. ఇక్కడ చూస్తే సంస్కృత భాషలో మనకి మామూలుగా లింగాలు అర్థాన్ని బట్టి ఉండవు, అక్కడ శబ్దాన్ని బట్టి ఉంటుంది. అంటే శబ్దాన్ని బట్టి వాళ్ళు లింగభేదాన్ని నిర్ణయిస్తారు. ఎక్కడ సంస్కృత భాషలో ఇట్లాంటి పద్ధతిని ఏమంటామంటే వ్యాకరణ లింగ పద్ధతి అంటాం. అంటే సంస్కృత భాషలో అర్థాన్ని బట్టి కాక శబ్దాన్ని బట్టి లింగభేదాన్ని నిర్ణయిస్తే దాన్ని వ్యాకరణ లింగ పద్ధతి అంటారు. ఉదాహరణకు చూస్తే సంస్కృతంలో రాముడు అనే పురుష భేదాన్ని బోధించే రామః అనే శబ్దమైన, స్త్రీవాచకమైన ధార అంటే భార్య అనే అర్థం వస్తుంది ఇక్కడ, ఇదైనా ఈ శబ్దమైన, జడవాచక శబ్దం వృక్ష అయినా ఇవి పుంలింగంగానే పరిగణిస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటి లింగాలు అనేది సంస్కృత భాషలో అంటే ఇక్కడ అర్థాన్ని బట్టి చెప్పట్లే, శబ్దాన్ని బట్టి చెప్తారు వాళ్ళు. ఇది ఒక అవగాహన కోసం మాత్రమే. తర్వాత తెలుగు భాషలో మాత్రం మనకి ప్రధానంగా ఇక్కడ ఇది కావాలి కాబట్టి తెలుగు భాషలో అర్థాన్ని బట్టి లింగభేదాన్ని నిర్ణయిస్తారు. ఇట్లాంటి పద్ధతిని సహజ లింగ పద్ధతి అంటాం. ఇక్కడ అడగొచ్చు సహజ లింగ పద్ధతి అనగా, లేదా తెలుగు భాషలో లింగభేదం నిర్ణయించే పద్ధతి అని అడగొచ్చేమో అట్లా. కాబట్టి కొంత అవగాహన మనకి ఇక్కడ అవసరం. తెలుగు భాషలో అర్థాన్ని బట్టి లింగభేదం నిర్ణయిస్తారు. ఇట్లాంటి పద్ధతిని సహజ లింగ పద్ధతి అంటారు. సంస్కృతంలో పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అనే భేదాలు ఉంటాయి. ఎక్కడ? సంస్కృతంలో. అక్కడ ఉండే పద్ధతి వ్యాకరణ లింగ పద్ధతి. అక్కడ ఉండేటువంటి లింగాలు పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. తెలుగులోకి వచ్చేసరికి స్త్రీ పురుష ప్రధానంగా కనిపిస్తాయి. స్త్రీలింగం, పుంలింగం ఈ 2 భేదాలతో పాటు మిగిలినవన్నీ కూడా పురుషేతరాలుగా తెలుపబడతాయి. స్త్రీలింగం, పురుషలింగం మనకి ప్రధానం, మిగిలినవి పురుషేతరాలుగా భావిస్తూ ఉంటాం. సరే, ఇక్కడ సంస్కృతము తెలుగుకు సంబంధించి కొంచెం మనం ఇక్కడ చూద్దాము. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అనుకున్నాం కదా. సంస్కృతంలో అయితే పుంలింగాన్నే మహద్వాచకం అంటారు. దీన్నే మళ్ళీ మహత్తులు అని కూడా అంటూ ఉంటారు. పుంలింగం మహద్వాచకం, స్త్రీలింగం మహతీవాచకం, నపుంసకలింగం అయితే అమహద్వాచకం. మహద్వాచకం, మహతీవాచకం, అమహద్వాచకం ఇవి గుర్తుపెట్టుకోండి. పుంలింగం మహద్వాచకం అంటే మనకి తెలుగులోకి వచ్చేసరికి పురుషులను గురించి తెలిపేది, అది పుంలింగం అవుతుంది. స్త్రీలింగం అన్నప్పుడు మనకు తెలుగులోకి వచ్చేసరికి స్త్రీలను గురించి తెలిపేది స్త్రీలింగం అవుతుంది. తర్వాత నపుంసకలింగం అనుకోండి, అంటే ఇవి కాక ఈ 2 స్త్రీలు పురుషులు కాక మిగతాయి అన్నీ కూడా మనకి తెలుగులో నపుంసకలింగంగా మనం వాటిని భావించడం జరుగుతుంది. అట్లా అన్నమాట. సరే, మొత్తానికి ఇవి. ఇక వచనాల విషయం, లింగాల్లో మనకి ఇంతవరకు సరిపోతుంది. అంటే మనం ఇందాక అనుకున్నటువంటి అంశాలు, లింగం అంటే అసలు ఏ పద్ధతి ద్వారా లింగ భేదాలని నిర్ణయిస్తారు అదొకటి, ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఉన్నాయనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన మనకి సరిపోతుంది. ఇంకా కొంత అధ్యయనం చేయగలిగితే మీ ఓపిక అదనంగా కూడా నేర్చుకోండి. వచనాలు 1కి అంతకన్నా ఎక్కువకు గల భేదాన్ని చెప్పడమే వచనం. 1కి అంతకన్నా ఎక్కువకు గల భేదాన్ని చెప్పడమే వచనం. ఇవన్నీ మనకి చిన్న చిన్న టాపిక్సే నిజానికి సిలబస్లో. కాకపోతే
అంటే మనకు అడిగేటువంటి ప్రశ్న సులభంగా ఉంటుందా, మనము చేయగలిగే విధంగా ఉంటుందా అనేది అది మనం చేసేటువంటి అధ్యయనంని బట్టి ఉంటుంది. కాబట్టి ఇంకోటి మనకు తెలియదు, పేపర్ అయితే మనకు అనుగుణంగా రావాలి అని అనుకుందాం, మనం చేయగలిగే విధంగా రావాలని కోరుకుందాం అంతే. సరే, వచనాలు చూస్తే ఒకటికి ఇవన్నీ కూడా చదివేవే, చిన్నప్పటి నుంచి వచనాలు, ఏకవచన బహువచనం అన్ని అందరికీ తెలుసు కదండి. సరే, ఇక్కడ ప్రధానంగా ఒకటికి అంతకన్నా ఎక్కువకు గల భేదాన్ని చెప్పడమే వచనం. సంఖ్యలను తెలియజేసేవి వచనాలు. సంస్కృతంలో మనకి వచనాలు 3 రకాలుగా కనిపిస్తాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అంటారు అక్కడ, ఓకేనా. తెలుగులోకి అయితే ఏకవచనం, బహువచనం. ఏకవచనం అంటే ఒకే వ్యక్తిని కానీ వస్తువును కానీ బోధించే అంశాన్ని ఏకవచనం అంటాం. ఒకే వ్యక్తి, వస్తువు, ఓకేనా. పుస్తకం, బాలిక, కలము అట్లాగా అనమాట. సీసా ఏకవచనాలు. ఇక బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులను కానీ వస్తువులను కానీ బోధించే అంశాన్ని బహువచనం అంటాం. పుస్తకాలు, బాలికలు, కలములు తెలుస్తుంది కండి, ఏకవచనం బహువచనం మీకు తెలుస్తుంది. ఇది ఇక మీకు తెలియని అంశాలు కొన్ని, అంటే మీకు తెలిసే ఉండొచ్చు, కొన్ని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు అవేంటో చూద్దాం. గౌరవవాచక శబ్దాలు బహువచన రూపాల్లో ఉంటాయి. ఇట్లాంటి కొన్ని వాక్యాలని మనం గుర్తుపెట్టుకోవాలి. గౌరవవాచక శబ్దాలు బహువచన రూపాల్లో ఉంటాయి. ఒకవేళ గౌరవవాచక శబ్దాలు ఈ రూపాల్లో ఉంటాయి అని అడిగినప్పుడు మళ్ళీ మనం కన్ఫ్యూషన్కి పోవద్దు, బహువచన రూపాల్లో ఉంటాయి. ఆయన మా ఉపాధ్యాయులు బహువచనమే కండి, నిజానికి ఒక్కరే కదా ఆయన మా ఉపాధ్యాయుడు, కానీ గౌరవంగా చెప్తాం కాబట్టి ఆయన మా ఉపాధ్యాయులు. తెలుగులో కొన్ని నిత్య ఏకవచనాలు ఉంటాయి, నిత్య బహువచనాలు ఉంటాయి. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇట్లాంటి కొన్ని అంశాలను మనం అధ్యయనం చేయాలి. వచనమే కదా, ఏకవచనం బహువచనం అనుకుంటే అంతవరకే మనకి సరిపోకపోవచ్చు సిలబస్. ఇక నిత్య ఏకవచనాలు అన్న కదా, నిత్య ఏకవచనాలు అంటే ఎల్లప్పుడూ అవి ఏకవచనమేనండి. అంటే బహువచనం లేని పదాలను మనం ఇక్కడ నిత్య ఏకవచనాలుగా చెప్తూ ఉంటాం. ఎప్పుడు ఏకవచనంగానే కనిపిస్తాయి అవి. వరి, రాగి, నేయి, నూనె, ఉప్పు, చింతపండు, ఇనుము, బంగారం, వెండి, పెసర, కంది ఇట్లాంటివన్నీ కూడా నిత్య ఏకవచనాలు. వీటికి వరుసగా మనము వరులు, జొన్నలు, తర్వాత లేకపోతే నేయిలు, నూనెలు ఇట్లా అంటే ఇట్లా ఇట్లా మనం ఏకవచనంగానే వీటిని వాడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అంటే ఈ వరులు, జొన్నలు, నేయిలు అనే రూపాలని మనము మన వ్యవహారికంలో ఎక్కువగా అసలు ఉపయోగించాం ఎక్కువ. కాబట్టి ఈ నిత్య ఏకవచనాల లిస్టు కొంచెం మనకు తెలిసినవే అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని అనుకుందాం. వరి, రాగి ఇట్లాంటి కొన్ని పదాలని మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. తర్వాత నిత్య ఏకవచనాలకి కొన్ని ఉదాహరణలు కూడా మనం చూద్దాము, అంటే ప్రత్యేకించి చూద్దాము. గుణరసవాచకాలు అట్లా చూసినప్పుడు తెలుపు, నలుపు, తీపి, పులుపు ఇట్లాంటివి వస్తాయి. అంటే గుణానికి సంబంధించినటువంటివి ఇవి నిత్య ఏకవచనాలు. ఆ తర్వాత సమాన వాచకాలు అంటాం, అవి కూడా నిత్య ఏకవచనం. ఈడు, సాటి ఇట్లాంటివి అన్నమాట. లోహవాచకాలు అంటాం. ఇత్తడి, వెండి, బంగారం ఇవి కూడా ఏకవచనంగానే పిలుస్తాం కానీ ఇత్తడులు, వెండులు, బంగారాలు లేక ఇట్లా అనం కదా, అట్లా అనమాట. సంభారవాచక శబ్దాలు ఇవి కూడా నిత్య ఏకవచనాలు, ఎప్పుడు కూడా ఏకవచనంగానే వాటిని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. పసుపు, చమురు, చింతపండు, ఉప్పు, ఇంగువ, ఆముదం ఇట్లాంటి. సంభార అంటే వంట సామాను తదితరాలు అన్నమాట. సంభార అంటే గుర్తుపెట్టుకోండి, వంట సామాను. ఇవి ఏకవచనంగా ఇక్కడ ఉన్నటువంటివి పిలుస్తూ ఉంటాం. తర్వాత సస్యవాచకాలు, సస్య అంటే పంటే కదండి, సస్యవాచకాలు అంటే చూడండి మినుము, పెసర, కంది, వరి ఇట్లాంటివి అన్నమాట. ఇట్లా మాట్లాడినప్పుడే అవి ఏకవచనాలు, నిత్య ఏకవచనాలు. అక్కడాదులు అంటాం, అక్కడ, ఇక్కడ, ఎచ్చట ఇట్లాంటివి కూడా అంతే అన్నమాట. ఇవి కూడా నిత్య ఏకవచనాలు. ఇక్కడ మీకు అన్ని ఉదాహరణలు కూడా లూ చేరిస్తే అర్థభంగం కలుగుతుంది, అందుకని వీటిని నిత్య ఏకవచనాలు అంటాం. అంటే వెండులు అని కానీ లేకపోతే పసుపులు అని కానీ ఇచ్చటలు, ఎక్కడలు ఇట్లా అనం కదా, అట్లా అన్నమాట. కంది పంట, వరి పంట ఇట్లా అన్నప్పుడు ఏకవచనం, నిత్య ఏకవచనం. అది మళ్ళీ కందులు అన్నప్పుడు మనకి మళ్ళీ బహువచనాలకు వెళ్ళిపోతుంది. అది చూద్దాం. నిత్య బహువచనాలు కేవలం బహువచనం మాత్రమే ఉండి ఏకవచనం లేని పదాలను నిత్య బహువచనాలు అంటారు. కేవలం బహువచనం మాత్రమే ఉండి ఏకవచనం లేని పదాలు,
ఓకేనా. ఇవి నిత్య బహువచనాలు. కందులు, దాగుడు మూతలు, ఓమన గుంటలు, గుజ్జనగూళ్ళు, గొబ్బిళ్ళు, గోధుమలు, జొన్నలు, ఇట్లాంటివన్నీ కూడా మనము ఎట్లా నిత్య బహువచనంగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి వీటిని ఈ పదాలు కొన్ని గుర్తుపెట్టుకోండి. ఇక క్రీడా సంబంధ వాచకాలు. క్రీడా సంబంధ వాచకాల్లో కుప్పిగంతులు, గుజ్జనగుళ్ళు, వామన గుంటలు ఇవన్నీ కూడా. ఇక ధాన్య సంబంధ వాచకాల్లో పెసలు, వడ్లు, మినుములు, కందులు ఇవి. ఇట్లా అంటే ఇంకా అందర్వాదులు అంటాం. అందరూ, ఇందరు ఇవన్నీ ఒక లిస్ట్ అండి. ఒకసారి అట్లా చదువుకోండి, మ్యాక్సిమం గుర్తుంటాయి మీకు. అందరూ, ఇందరు, కొందరు, ఎందరు ఇట్లా ఇవన్నీ అవ్యయాలు. అవ్యయాల గురించి కూడా మనం చర్చించినాం గత క్లాసుల్లో. అట్లు, ఇట్లు, ఎట్లు ఇవి లింగవచన విభక్తిలతో ప్రభావితం కానటువంటివి అన్నిటికీ కూడా వీటిని వాడుకోవచ్చు. అట్లు, ఇట్లు, ఎట్లు ఇట్లాంటి అంటే ఈ ఉదాహరణలు అన్నింటిలో కూడా లు తొలగిస్తే అర్థం ఉండదు. అట్లా అనమాట. పెసలు అంటాం కదా, పెస అంటే అర్థం ఉండదు. ఒడు ఇట్లాంటి కుప్పిగంతి, వడ్లు అంటే ఒడు అనం కదండి, కుప్పిగంతులు అంటాం కానీ కుప్పిగంతి అనం కదా. అంటే ఈ రూపాలు కనిపించవు అనమాట. ఇట్లాంటివన్నీ కూడా నిత్య బహువచనాలు. అయితే ఇందులో ప్రధానంగా బహువచనం ఏర్పడేటప్పుడు పదాలు వీటిల్లో కొన్ని మార్పులు ఇవి కొంచెం చూద్దాము. డు మంతాలకు బహువచనం కింది రూపాల్లో చేరుతుంది. డు అనే ప్రత్యయంతో అంతమయ్యేవి డు మంతాలు. డు అనే ప్రత్యయంతో డు మంతాలు అంటే ఏవో అనుకోద్దు, డు అంతాలు అని. డు అనే పదంతో చివర కనిపిస్తాయి, ఒక పదం చివర డు కనిపిస్తుంది. ఓకేనా. అట్లాంటి వాటికి ఇక్కడ మనం ఎట్లా ఉన్నాయి బహువచనాలు చూద్దాం. కొన్ని సందర్భాల్లో ఇక్కడ డు మంతాలకు బహువచనంలో రు అనే ప్రత్యయం చేస్తుంది. బాలుడు ఉందనుకోండి, బాలుడు ఉంటే బాలురు రు వస్తుంది. బాలుడు అన్నప్పుడు డూకి డు అనేది అంతంగా ఉంది కదా, దానికి బహువచనంగా ప్రత్యయం ఏమొస్తుంది అంటే బాలురు వస్తుంది. తర్వాత నృపాలుడు అనుకోండి, డు ఉంది కదా, మళ్ళీ దీనికి ఇక్కడ రు వచ్చింది. అల్లుడు అనుకోండి, అల్లురు ఇట్లా. తర్వాత లింగబోధకం కానప్పుడు తాడు మొదలైన శబ్దాలలో డు వర్ణకం లోపించకుండానే బహువచన ప్రత్యయం చేరుతుంది. ఒక్కోసారి మూర్ధన్య లకారం కూడా వస్తుంది. అలా అన్నమాట. ఇది చూడండి, ఇప్పుడు తాడు అంటే తాడులు లింగబోధకం కానప్పుడు, అంటే ఇది లింగబోధకం కాదు, స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు కదా, తాడు అనేది అట్లా అనమాట. తాడు అన్నప్పుడు తాడులు, తర్వాత తాళ్ళు అని కూడా వస్తుంది. మూర్ధన్య అలా ఇది అలా తాళ్ళు అనేది. వాడు అని ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా అనమాట. అంటే ఇక్కడ డు వర్ణకం లోపించకుండా వస్తుంది, బహువచన ప్రత్యయం కూడా చేరుతూ ఉంటుంది. తాడులు అని ఇట్లా, వాళ్ళు అన్నప్పుడేం అలా కూడా దాంతో కూడా వస్తుంది. లింగబోధకంగా డు వర్ణకం ప్రవర్తించినప్పుడు బహువచనం పరమైనప్పుడు డు వర్ణకం లోపిస్తుంది. ఇవన్నీ కూడా సరే ఇట్లా మరీ డెప్త్గా అడిగైతే చదవండి ఎందుకైనా అని చెప్పి ఒకసారి చూడండి. తర్వాత రాముడు, రాములు, వీరుడు, వీరులు, తర్వాత మగడు, మగలు ఇట్లాగా అనమాట. బహువచన రూపాలు ఇవి మనం గుర్తుపట్టగలుగుతాం. కాకపోతే ఆ లైన్స్ ఒకసారి చదవండి ఎందుకైనా మంచిది. ఇకారాంత శబ్దాలకు బహువచన ప్రత్యయం పరమైనప్పుడు ఇకారం ఉకారంగా మారుతుంది. ఇకారాంత శబ్దాలకు బహువచన ప్రత్యయం పరమైనప్పుడు ఇకారం ఉకారంగా మారుతుంది. అంటే చూడండి, ఇకారాంతం, గిరి అంటే ఇకారాంతమే కదా, అంటే ఇకారం చివర ఉంది కదా, ఇది గిరులు అవుతుంది. కవి అంటే ఇకారం చివరిలో ఉంది కదా, కాబట్టి కవులు అవుతుంది. సిరి ఇట్లా ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా మీకు వచనాల్లో భాగంగా ముఖ్యం కొంచెం ఒకసారి ఎక్కువ అధ్యయనం చేయడం కోసం. చేయను మొదలైన పదాలకు బహువచన ప్రత్యయం చేయనప్పుడు మళ్ళీ నువ్వు వర్ణకం లోపిస్తుంది అని. చేను అన్నప్పుడు చేలు, పేను అన్నప్పుడు పేలు, నువ్వు పోయింది కదా, దానికి మళ్ళీ బహువచనం వచ్చింది. డాలా రాలా యొక్క ఉదంతాలపై అంటే అవి చివర ఉంటాయి, బహువచన ప్రత్యయం పరమైనప్పుడు మూర్ధన్య మళ్ళీ ఇక్కడ అలా వస్తుంది. ఊరు అన్నప్పుడు ఊరులు, అవి చివర ఉంటాయి. డాలా రాలా యొక్క ఉదంతాలపై అంటే వాటి చివర ఊరు అన్నప్పుడు కదా ఊ అంతంగా ఉంది, ఇక్కడ ఊరులు వచ్చింది. ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా ఊ వర్ణం అంతంగా గల పదాలకు బహువచన ప్రత్యయం పరమైనప్పుడు లోపం బహుళంగా వస్తుంది. ఊ ఉంది తరువు అన్నప్పుడు తరులు అవుతుంది, గురువు ఉన్నప్పుడు గురులు అవుతుంది. ఇట్లా ఇంకా దీర్ఘాంత శబ్దాలు ఇక్కడ కూడా బహువచనం ఎట్లా అంటే స్త్రీ దీర్ఘం కదా, కుర్చీ దీర్ఘం కదా, బాజా దీర్ఘం కదా, ఇవన్నీ స్త్రీలు, కుర్చీలు, బాజాలు ఇట్లాగా. ఇవన్నీ కూడా అంటే కొంత లోతుగైన అవగాహన కోసం మాత్రం వచనాల్లో ఇవి కొంత చెప్పినా ఒక్కసారి చూసుకోండి. ఎందుకైనా మ్యాక్సిమం వచనాల్లో బిట్ వస్తే మీరు చేయగలుగుతారు, దాన్ని చూడగానే అర్థమవుతుంది మీకు. ఒకసారి లైన్స్ని చదివినప్పుడు ఇంకా సులభంగా చేయగలుగుతారు. ఓకే, ఇంతటితో మనము అంటే ఈరోజు ప్రధానంగా వాక్యాల్లో
మిగిలినటువంటి అంశాలు వాక్యాలను కర్తరి కర్మని ప్రత్యక్ష పరోక్ష ఇట్లాంటివి చూసినాం. ఆ తర్వాత రకరకాల వాక్యాలు చూసినాం. ఇంకా లింగాలు వచనాల గురించి కొంత అవగాహన చేసుకునే ప్రయత్నం చేసినాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.